శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే, మొత్తం మీద మీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శాంతి చేయాలి, శని భగవాన్ని ప్రార్థన చేయాలి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ సరేశ్వర స్వామి భగవానుడా, శని భగవానుడా, నువ్వే మాకు దిక్కు, వేరే గతి లేదు, సర్వస్య శరణాగతి. ఇలా పొందండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి, వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించండి, ఏదైనా ఒక దీక్ష తీసుకోండి, ఆధ్యాత్మిక దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక చింతనతో ప్రవర్తించండి. 7 అనే ఒక సంఖ్య, 9 అనే ఒక సంఖ్య మీకు కలిసి వస్తుంది. బ్రౌన్ కలర్, బ్లూ కలర్ ఎక్కువ ధరించండి. చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. 9 అనే ఒక సంఖ్య గల నలుపు చెప్పుల్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి. ఒక గొడుగు ఇవ్వండి, నల్లటి గొడుగునివ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మజ్జిగ చేయండి. 10 మంది వాళ్ళ యొక్క మనస్సు కడుపు చల్లబడేటప్పుడు ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది. మీ వయస్సు ఎంత ఉందో మీ నక్షత్రం రోజు ఇష్టదైవం దగ్గరపై అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఈ యొక్క కరుంగాలి, అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. విజయోస్తు. 12 రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వావస్థలందు మీకోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి. అందులో 27 నక్షత్రాలను కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాం త్వరలో. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.